ఈ వింటర్‌లో నార్మల్‌గా అందరూ ఫేస్ చేసే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా మందికి స్కాల్ప్ లో సోరియాసిస్ అనేది డాండ్రఫ్ తో కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఈ షాంపూ వాడండి, ఆ షాంపూ వాడండి అని మామూలుగా చూస్తూ ఉంటాం కదా! షాంపూల వల్ల మనం డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయొచ్చా? కర్లీ హెయిర్ కానీ నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి, వెరీ ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు సే ఫస్ట్ థింగ్ ఏంటంటే షాంపూ చూసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ లెంత్ కానీ, పోయిన హెయిర్ కానీ రావడం అనేది జరుగుతుందా? మనం ఇప్పుడు హెయిర్ సైకిల్ చూసుకుంటే సైంటిఫికల్గా 3 ఫేజెస్ ఉంటాయి. అనెజన్ కానీ, టిలోజన్ కానీ, క్యాటోజన్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ కృతిక. ఈరోజు మనతో డాక్టర్ శోభ గారు ఉన్నారు, డెర్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్. డాక్టర్తో మాట్లాడి మన చర్మానికి సంబంధించిన, హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? సో డాక్టర్, చలికాలం ఇది. చలికాలంలో ఎక్కువగా ప్రతి ఒక్కరూ డ్రై స్కిన్తో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఇంకా చలికాలంలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఉంటాయి. మీరు డెర్మటాలజిస్ట్ కాబట్టి మీకే ఎక్కువగా తెలుసు. బేసిక్గా ఈ వింటర్లో నార్మల్గా అందరూ ఫేస్ చేసే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? అందరికీ తెలిసిందే డ్రై స్కిన్. బట్ డ్రై స్కిన్కి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎటోపిక్ స్కిన్. సో ఎటోపిక్ స్కిన్ అనేది చిన్నపిల్లలకే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ ఈ చలికాలంలో ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే బాగా ఇచ్చింగ్ ఉండడము అండ్ రకరకాల ప్రాబ్లమ్స్, అంటే సోరియాసిస్ అనేది ఎక్కువగా వస్తుంది ఎటోపిక్ స్కిన్ వాళ్ళకి. సో ఈ కండిషన్స్ అంటే జనరల్గా ఏంటంటే సోరియాసిస్ అనేది సమ్మర్లో తగ్గిపోవడము, వింటర్లో ఎక్కువ అవడం, అంటే ఫ్లేర్ అప్ అవుతుంది. సో దీస్ కండిషన్ అనేది ఎటోపిక్ స్కిన్ పీపుల్కి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎటోపిక్ స్కిన్ అంటే ఏంటి డాక్టర్? ఎటోపిక్ స్కిన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఫ్రమ్ ద జెనెటికల్గా కానీ, అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి స్కిన్ బ్యారియర్ అనేది డిఫెక్టివ్గా ఉంటుంది. సో ఆ బ్యారియర్ డిఫెక్టివ్గా ఉండడం వల్ల సోరియాసిస్ కానీ అదర్ రకాల ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ అలర్జీస్ కానీ త్వరగా వస్తాయి. సో ఎటోపిక్ స్కిన్ ఈజ్ నాట్ ఏ నార్మల్ స్కిన్. ఎటోపిక్ స్కిన్ ఏంటంటే వింటర్లో ఎక్కువగా సిమ్టమ్స్ కనిపిస్తాయి. డాక్టర్, సోరియాసిస్ అన్నారు కదా, అది మామూలుగా ఒకరి తరపు నుంచి ఇంకొకరికి కూడా స్ప్రెడ్ అవుతుందా? అలా వింటాము, అది నిజమే అంటారా? లేదండి, సోరియాసిస్ అనేది అసలు కంటేజియస్ కాదు. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అయితే అసలే కాదు. అసలు సోరియాసిస్ అంటే ఏంటంటే జనరల్గా మనకి ఏంటంటే స్కిన్ ఎవ్రీ 14 డేస్కి పీల్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అంటే అది మనకు కనిపించదు. కానీ ఇన్ కేస్ ఆఫ్ సోరియాసిస్ పేషెంట్స్లో ఏంటంటే ఎవ్రీ 4 డేస్కి స్కిన్ అనేది ఎక్స్ఫోలియేట్ అవుతుంది. ఎవ్రీ 4 డేస్కి. సో దానివల్ల ఏంటంటే ఆ ఎక్స్ట్రా స్కిన్ అనేది పెల్చులుగా కనిపించడము, థిక్ స్కిన్ లాగా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ఎ వెరీ బేసిక్ పెథాలజీ ఆఫ్ సోరియాసిస్. సో అది దిస్ ఈస్ అ మెయిన్ రీజన్ ఏంటంటే వింటర్లో ఎక్కువ కనిపించడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అందుకే ఇదేంటంటే ఎటోపిక్ స్కిన్ పీపుల్కు చాలా ఎక్కువగా ఉంటుంది సోరియాసిస్ అనేది. మరి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? ఫస్ట్ థింగ్ ఏంటంటే సోరియాసిస్ అనేది ఇట్స్ ఎ క్రానిక్ స్కిన్ డిసీజ్. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యారియర్ రిపేర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఎట్లాగైతే అటోపిక్ డెర్మటైటిస్కి ట్రీట్ చేస్తామో సేమ్ అదే విధంగా ఈవెన్ ఫర్ సోరియాసిస్ కూడా వీ హ్యావ్ టు ట్రీట్. అండ్ వన్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్లో మనము కొన్ని టాపికల్ క్రీమ్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ స్టేజ్ దాటిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోలింగ్ బై ద టాపికల్స్ అనుకుంటే ఓరల్గా మేనేజ్మెంట్ ఉంటుంది. దట్ హ్యాస్ టు బి టేకెన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ద డెర్మటాలజిస్ట్. అంటే స్టేజెస్ అని మెన్షన్ చేశారు కదా, ఎన్ని స్టేజెస్ ఉంటాయి? మైల్డ్ ఈజ్ అ వెరీ మైల్డ్ సోరియాసిస్ ఏంటంటే టాపికల్గా మాయిశ్చరైజర్స్, కొన్ని రకాల టాపికల్ మెడికేషన్స్ తగ్గిపోతుంది. మోడరేట్ అండ్ సివియర్ మాత్రం కంపల్సరీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్ విత్ ఫ్రీక్వెంట్ విజిట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే తగ్గుతుంది. డాక్టర్, సోరియాసిస్ అనేది పర్టికులర్ బాడీ పార్ట్స్లోనే ఉంటుందా, లేకపోతే కంప్లీట్ బాడీ కూడా వస్తుందా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్గా ఏంటంటే సోరియాసిస్ ఏంటంటే వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ఓన్లీ ఎల్బోస్ మీద, నీస్ మీద అండ్ సర్ప్రైజింగ్లీ స్కాల్ప్లో కూడా వస్తుంది. చాలా మందికి స్కాల్ప్లో సోరియాసిస్ అనేది డాండ్రఫ్తో కన్ఫ్యూజ్ అవుతారు. సో దీస్ ఆర్ ద వెరీ కామన్ సైట్స్. కాకపోతే ఈ స్టేజ్ నుంచి నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే సోరియాసిస్ అనేది మొత్తం బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బాడీ సర్ఫేస్ ఏరియా అనేది ఇవి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ సోరియాసిస్ అనేది సివియర్గా ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ పర్టిక్యులర్ ఏరియా అనేది ఉండదు. బట్ ఎర్లీ స్టేజెస్లో మాత్రం మోకాళ్ళ మీద కానీ, మోచేతుల మీద కానీ, ఈవెన్ స్కాల్ప్లో కూడా సివియర్గా రావచ్చు. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, అది ఏం స్ప్రెడ్ అవ్వదు అని చెప్పేసి. అంటే పర్టికులర్ బాడీ పార్ట్ మీద వచ్చినప్పుడు అంటే అది ఇంకా అదర్ ప్లేసెస్కి ఎలా స్ప్రెడ్ అవుతుంది డాక్టర్?
అంటే బేసిక్‌గా ఏంటంటే సోరియాసిస్ అనేది మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈస్ లైక్ ఏ ఎక్స్‌ట్రా అంటే ఎవ్రీ 4 డేస్‌కి స్కిన్ అనేది రీజనరేట్ అవుతా ఉంటుంది కాబట్టి యాహ్! ఇట్ లుక్స్ లైక్ ఏ థిక్ స్కేలీ ప్యాచ్ లాగా. ఓకే. ఓకే. సో, ఆ థిక్ స్కేలీ ప్యాచ్‌ని మనం ఎర్లీ స్టేజెస్‌లో డయాగ్నోస్ చేయకపోతే ఇట్ విల్ స్ప్రెడ్. ఆబ్వియస్‌లీ ఇట్ విల్ హుహు. స్ప్రెడ్. హుహు. సో, మనం టాపికల్‌గా కొన్ని క్రీమ్స్ వాడితే తగ్గిపోతుంది కొంతమందికి. కొంతమందికి ఏంటంటే అది స్ప్రెడ్ అవుతున్న కొద్దీ వి హావ్ టు గో ఫర్ ఓరల్ ట్రీట్మెంట్. సో, ఓకే. ఓకే. అదేంటంటే మీకు మొత్తం బాడీ కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. ఆ టైం మాత్రం ఇట్స్ అ వెరీ సివియర్ థింగ్ అండ్ ఆ టైంలో తీసుకోకపోతే మాత్రం ఈవెన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్, సెప్సిస్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. డాక్టర్ అంటే ఇది ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్‌లో చూడొచ్చంటారు? పర్టిక్యులర్‌గా మిడిల్ ఏజ్ పీపుల్‌కి ఎక్కువగా ఉంటుందండి. అలా అని హ్మ్. చిన్న పిల్లల్లో రాదని కూడా చెప్పలేము. హ్మ్. అండ్ మిడిల్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుందది. డాక్టర్ అంటే ఇప్పుడు సోరియాసిస్‌కి, డాండ్రఫ్‌కి సంబంధం ఏంటి? అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చంటారు? డాండ్రఫ్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ థింగ్ హోమ్ రెమెడీస్ చేస్తారు. అంటే నిమ్మకాయ పెట్టడం అని, మెంతులు పెట్టడం అని యెస్. ఇలాంటి యెస్. వాటితో తగ్గిపోతుందిలే అన్నట్టుగా చూస్తారు. హ్మ్. హ్మ్. బట్ దానివల్ల ఏమవుతుందంటే డాండ్రఫ్ ఎక్కువవుతుంది. డాండ్రఫ్‌ని కనుక కరెక్ట్ అంటే టైంలో ట్రీట్ నిమ్మకాయ చేయకపోతే అంటే నిమ్మకాయ, ఉసిరికాయ లాంటివి పెట్టొద్దంటారా హెయిర్‌కి? ఎస్పెషల్లీ డాండ్రఫ్ ఉన్నప్పుడు పెట్టకూడదండి. బికాస్ హుహు. దే ఆర్ లైక్ ఇట్సెల్ఫ్ ఇరిటెంట్స్. ఆల్రెడీ యెస్. డాండ్రఫ్ యెస్. అనేది ఇట్స్ ఎ ఇన్ఫెక్షన్. అది ఫంగల్ పాపులేషన్ పెరగడం వల్ల వచ్చింది. సో, ఆ టైంలో మనం నిమ్మకాయ గానీ, ఎనీ అదర్ ఇరిటెంట్ పెట్టినప్పుడు స్కిన్ అనేది ఇంకా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఒస్తాయి. హుహు. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు డాండ్రఫ్ చెప్పాను గదా! హ్మ్. డాండ్రఫ్ అనేది ఇలా మనం హోమ్ రెమెడీస్ వాడుతూ తగ్గకుండా కొన్ని రోజుల వరకు ఉంటే ఇట్ మే కన్వర్ట్ ఇంటూ సోరియాసిస్ ఇన్ సోరియాసిస్ ప్రోన్ పీపుల్. అంటే హ్మ్. అందరికీ వస్తుందని చెప్పలేము. బట్ జెనెటికల్‌గా స్ట్రాంగ్ హిస్టరీ ఉన్నప్పుడు హుహు. డాండ్రఫ్ అనేది సోరియాసిస్ లాగా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే క్రానిక్ నెగ్లెక్టెడ్ డాండ్రఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ ఆన్ టైమ్ ఇట్ మే కన్వర్ట్ ఇంటూ సోరియాసిస్ ఇన్ జెనెటికల్లీ ప్రోన్ పీపుల్. అంటే డాండ్రఫ్ కూడా జెనెటిక్స్‌తో సంబంధం ఉందా అండి? డాండ్రఫ్‌కి సంబంధం ఉండదండి. బట్ హ్మ్. ద థింగ్ ఏంటంటే సోరియాసిస్ ఆల్రెడీ ఉంది ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకి డాండ్రఫ్‌ని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది సివియర్‌గా అంటే చాలా రోజుల వరకు డాండ్రఫ్ ట్రీట్ చేయకపోతే అది హ్మ్. సోరియాసిస్‌గా అంటే ఓన్లీ ఫర్ స్కాల్ప్ ఓకే. సోరియాసిస్‌లా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఐ వాంట్ టు నో హియర్ అంటే సోరియాసిస్ అనేది యాక్చువల్లీ కాజ్ ఏంటండి? ఎందుకొస్తుందంటారు? మెయిన్ రీజన్ ఏదైతే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ అండి. హుహు. ఆటోఇమ్యూన్ అండ్ జెనెటిక్స్. అంటే బేసిక్‌గా ఏంటంటే కొంతమందికి వంశపారపర్యంగా వచ్చే డిసీజ్ హ్మ్. అది. హ్మ్. అలా అని అది ఓన్లీ వంశపారపర్యంగా వస్తుందని కూడా చెప్పలేము. హ్మ్. కొంతమందికంటే టూ మచ్ ఆఫ్ ఒబేసిటీ అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ హ్మ్. కొన్ని రకాల క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సోరియాసిస్ అనేది మధ్యలో కూడా రావచ్చు. హుహు. అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే సోరియాసిస్ కూడా వన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ కైండ్ ఆఫ్ డిసీజ్. అంటే ఓకే. లైఫ్ స్టైల్ ప్రాపర్‌గా లేకుండా అండ్ ఒబేసిటీ ప్రాబ్లమ్ అండ్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉన్నప్పుడు హుహు. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ విచ్ విల్ గెట్ అగ్రివేటెడ్ బై దీస్ కైండ్ ఆఫ్ మెటబాలిక్ ఇష్యూస్. సో, సోరియాసిస్ అనేది మనం ఓన్లీ వంశపారపర్యంగానే కాదు ఈవెన్ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో కూడా అంటే అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ పీపుల్‌లో కూడా రావచ్చు. ఓకే. ఓకే. అదేవిధంగా డాక్టర్ మనం డాండ్రఫ్ గురించి మాట్లాడుకుంటే అంటే ఈ షాంపూ వాడండి, ఆ షాంపూ వాడండి అని మామూలుగా చూస్తా ఉంటాం కదా! బ్రేక్స్‌లో అడ్వర్టైజెస్. సో, అవి నిజంగానే పోతాయంటారా? ఆ పర్టిక్యులర్ షాంపూల వల్ల మనం డాండ్రఫ్‌ని కంట్రోల్ చేయొచ్చా? ఫస్ట్ థింగ్ అండి డాండ్రఫ్ అనేది ఫంగల్ పాపులేషన్ పెరగడం వల్ల వస్తుంది. హ్మ్. సో, మనం ఏ షాంపూ ఇచ్చినా కూడా ఇట్ షుడ్ రెడ్యూస్ ద ఫంగల్ పాపులేషన్ ఆన్ ద స్కాల్ప్. ఓకే. సో, మనము జనరల్‌గా ఏంటంటే ఐ డోంట్ ప్రిఫర్ ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్. హుహు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మెడికేటెడ్ షాంపూస్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేయడం వల్ల ఫంగల్ పాపులేషన్ అనేది మనం తగ్గించవచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రీక్వెంట్ క్లెన్సింగ్ ఆఫ్ ద స్కాల్ప్. హ్మ్. అంటే డైలీ హెడ్ బాత్. సో, దీనివల్ల ఏంటంటే స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది. ఫంగస్ పాపులేషన్ అనేది పెరగకుండా ఉంటుంది. హుహు. సో, డైలీ క్లెన్జింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు స్టాప్ ద డాండ్రఫ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఫ్రీక్వెంట్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ప్రిస్క్రైబ్డ్ బై ద డెర్మటాలజిస్ట్ ఈజ్ ఆల్వేస్ ప్రిఫరబుల్. ఓకే. మీరిందాక చెప్పారు కదా! మనం స్కాల్ప్ కూడా క్లీన్ చేసుకోవాలి డైలీ హెడ్ బాత్ చేయాలని. కానీ డైలీ హెడ్ బాత్ చేస్తే డ్రై అవుతుంది. డ్రై వల్ల ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా డాక్టర్? అవ్వదండి. ఫస్ట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ క్వెషన్. చాలా మందికేంటంటే రోజు హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఊసిపోతుంది గదా! స్కాల్ప్ డ్రై అవుతుంది గదా! హ్మ్. హెయిర్ ఊసిపోతుంది. ఇవన్నీ మిస్‌కన్సెప్షన్స్ యాక్చువల్‌గా. ఓకే. బేసిక్‌గా ఏంటంటే స్కాల్ప్ హెల్తీగా ఉంటేనే హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. హ్మ్. హ్మ్. హెయిర్ గ్రోత్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది.
ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అంటే ఈవెన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి. సో ప్రాపర్ క్లీనింగ్ విత్ ఎ గుడ్ షాంపూ అంటే బేసికలీ మీ స్కాల్ప్ నేచర్ని బట్టి మీ హెయిర్ నేచర్ని బట్టి యూ హ్యావ్ టు చూస్ ఎ షాంపూ. ఓకే. అంటే ఇంకో క్వెషన్ ఏంటంటే డాక్టర్, ఇప్పుడు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్ ఏం లేదు. జనరల్‌గా నార్మల్ పీపుల్‌కి వీక్‌కి ఎన్ని సార్లు హెడ్ బాత్ చేయడం మంచిదంటారు? జనరల్‌గా అయితే ఇప్పుడు కర్లీ హెయిర్ కానీ, నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి, హ్మ్. వెరీ ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు సే డూ హెడ్ బాత్ డైలీ. డైలీ? డైలీ. హుహు. అండ్ వెరీ డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి, ఫ్రీజీ హ్మ్. హెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రం మేబీ ఆల్టర్నేట్ డే విత్ ఎ కండిషనింగ్ షాంపూస్. హుహు. బట్ ప్రిఫరబుల్లీ క్లీనింగ్ ఎవ్రీ డే ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే. ప్రతి ఒక్కరు చేయాల్సిందే అంటారు వాళ్ళ స్కాల్ప్‌ని బట్టి. ఒకవేళ వాళ్ళది హెయిర్ చాలా ఫ్రీజీగా ఉంది, షాంపూస్ వాడితే ఇంకా ఫ్రీజీగా ఓహ్! యాహ్! అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం యూజ్ ఎ షాంపూ విత్ ఎ కండిషనర్. హుహు. ఓకే. డాక్టర్ ఇంకా అంటే అదే విధంగా మనం మామూలుగా హోమ్ రెమెడీస్ చేసుకుంటాం గదా! హెయిర్ సిల్కీగా అవ్వడానికి. ఇప్పుడు కొత్తగా చాలా చాలా ఎన్నో ప్రొడక్ట్స్ వచ్చాయి. అలాగే కండిషనింగ్ కూడా చేసుకోవాలి. హెయిర్ మాస్క్ అని అంటున్నారు. ప్రతి ఒక్క కంపెనీ హెయిర్ మాస్క్‌ని రిలీజ్ చేస్తా ఉంది. వాళ్ళు వాళ్ళ తరపు నుంచి ఇలా హెయిర్ మాస్క్ పెట్టుకోవడం కానివ్వండి, ఇలా కండిషనింగ్ చేసుకోవాలి గంటకు ముందు, గంటకు తర్వాత అని చాలా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అది సేఫేనా అండి? ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ఎవ్రీవన్ అండి. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే షాంపూ చూసింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్‌గా చెప్తాను. హ్మ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళకి అంటే నాట్ టూ ఆయిలీ, నాట్ టూ డ్రై హ్మ్. ఉన్న హ్మ్. వాళ్ళకి నార్మల్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఆర్ బెటర్. ఓకే. అలా కాకుండా ఆయిలీ షాంపూ అంటే ఆయిలీ హెయిర్ ఉండి, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి బేసిక్‌గా ఏంటంటే టీ ట్రీ ఆయిల్ బేస్డ్ షాంపూస్. కాంపోజిషన్ అంతా చదివి చూసుకోవడం అనేది కొంచెం కష్టం కాబట్టి కొన్ని రకాల ఇంగ్రీడియెంట్స్ గుర్తుపెట్టుకుంటే దట్ విల్ బి బెటర్. అండ్ వెరీ డ్రై హెయిర్ ఫ్రీజీ ఉన్న వాళ్ళకి ప్యాంటోథెనాల్ బేస్డ్ షాంపూస్ ఆర్ ఆల్వేస్ ప్రిఫరబుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము షాంపూస్ చూస్ చేసుకునేటప్పుడు ఓన్లీ హెయిరే కాకుండా స్కాల్ప్ నేచర్ కూడా చూసుకోవాలి. అంటే స్కాల్ప్ కొంతమందికి చాలా డ్రైగా ఉంటుంది. అవును. కొంతమందికి చాలా ఆయిలీగా ఉంటుంది. సో, మనం స్కాల్ప్ నేచర్ కూడా చూసుకొని దాన్ని బట్టి షాంపూస్ చూజ్ చేసుకుంటే ఇట్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే వెరీ ఫైన్ హెయిర్ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. హ్మ్. అంటే బేబీ చాలా థిన్ హెయిర్. అవును. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాల్యూమైజింగ్ షాంపూస్ కావాలి అని హ్మ్. అనుకుంటారు. సో, అలాంటప్పుడు ఏంటంటే ప్యాంటోథెనాల్ బేస్డ్ ఏంటంటే కొంచెం వాల్యూమ్ అనేది ఇస్తుంది హుహు. మామూలుగా. సో, అలా అంటే చిన్న చిన్న ఇంగ్రీడియెంట్స్ గుర్తుపెట్టుకోగలిగితే వీ కెన్ చూజ్ ఎ షాంపూస్. ఈవెన్ ద నార్మల్ కామన్ పీపుల్ ఆల్సో కెన్ చూజ్ ఎ షాంపూస్. ఓకే. ఇంకా చాలా పెద్ద క్వెషన్ ఏంటంటే కన్‌ఫ్యూజింగ్ క్వెషన్. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలామంది డెర్మటాలజిస్ట్ ఆర్ ట్రైకాలజిస్ట్ చెప్పిందేంటంటే అప్లై చేయొద్దు. ఏంటి ఆయిల్ అప్లై చేయొద్దు అని అంటారు. కొంతమంది డాక్టర్స్ నో ప్రాబ్లమ్, అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. యూ కెన్ అప్లై అని కొంతమంది చెప్తారు. ఆయిల్ అనేది హెడ్‌కి మనం అప్లై చేయొచ్చా? చేయొద్దా? మీరేం చెప్తారు? యాహ్! ఫస్ట్ థింగ్ అండి, ఆయిల్ అనేది మన ఇండియన్ కల్చర్‌లో చాలా అంటే పాతుకుపోయిన వెరీ గుడ్ కల్చర్ యాక్చువల్‌గా. హ్మ్. దాన్ని మరీ తీసి పారేయడానికి కూడా లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ స్కాల్ప్ చాలా ఆయిలీగా ఉండి డాండ్రఫ్ ఉన్నప్పుడు బెటర్ నాట్ టు అప్లై దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. హుహు. అలా అని ఆయిల్ అందరికీ బెనిఫిట్ కాదు అని కూడా చెప్పలేము. హ్మ్. అండ్ సపోజ్ మన బేసిక్ ఓల్డ్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. హ్మ్. కోకోనట్ ఆయిల్ ఇట్‌సెల్ఫ్ హాస్ ఎ మాయిశ్చరైజింగ్ హోల్డింగ్ కెపాసిటీ. అండ్ దాంట్లో ఏంటంటే ప్రోటీన్ బేస్డ్ అనంటే ఆ ప్రోటీన్ అనేది కూడా లాస్ అవుతే ప్రోటీన్ అనేది కొంత మేరకు హెయిర్‌కి హుహుహుహు. నరిష్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, కొన్ని రకాలుగా ఆయిల్స్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడు ఈ రీసెంట్‌గా ఆర్గాన్ ఆయిల్ చాలా ఫేమస్ అవుతుంది. యెస్. యెస్. ఆర్గాన్ ఆయిల్‌కి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. ఓకే. సో, ఆయిల్స్‌కి దే హావ్ దేర్ ఓన్ అడ్వాంటేజ్. హుహు. బట్ సింపుల్‌గా ఏంటంటే ఆయిల్స్ అనేది అలా పెట్టుకొని షుడ్ నాట్ రోమ్ ఔట్ సైడ్. హుహు. ఫస్ట్ థింగ్ బికాజ్ ఆయిల్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఏ స్టిక్కీ థింగ్. So అవును. over that dust will accumulate and lot of pollution may accumulate on the scalp. So preferably if you want to apply the oil just 1 or 2 hours before the bath, head bath and అంటే apply. And హోల్ నైట్ కూడా ఉంచుద్దంటారా? whole nut అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఆయిలీ స్కాల్ప్. అండ్ ఓకే. బేసికల్లీ ఆల్రెడీ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మాత్రం హోల్ నైట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ థింగ్. ఓకే. అలా చూసుకుంటే డాక్టర్ స్కూల్‌కి వెళ్ళే పిల్లలుంటారు.
వాళ్ళకి మనం రిబ్బన్లు కడతారు, అమ్మ వాళ్ళు 2 జెల్లేస్తారు. సో, వాళ్ళు డెఫినిట్‌గా ఆయిల్ అప్లై చేసి ప్రతిరోజు పంపిస్తారు. అది ఎంతవరకు సేఫ్ అంటారు? మంచిదేనా? అది అంత సేఫ్ అయితే కాదండి. బట్ ఇప్పుడు చాలా కొంతమందికి పిల్లలకి చాలా కర్లీగా ఉంటుంది. హ్మ్. ఫ్రీజీగా, హెయిరీగా ఉంటుంది. అలాంటప్పుడు పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళకి ఫ్రీక్వెంట్ హెడ్ బాత్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఆయిల్ ఇన్ ద మార్నింగ్ హుహు. ఆఫ్టర్ అప్లికేషన్. బెటర్ టు డూ ద హెడ్ బాత్. దట్ ఈస్ హుహు. ఆల్వేస్ ప్రిఫరబుల్. ఆయిల్ అప్లై చేయండి. కాకపోతే ఏంటంటే 2-3 అవర్స్ గ్యాప్‌తో హెడ్ బాత్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఆయిల్ హ్యాస్ ఎ గుడ్ కండిషనింగ్ ఎఫెక్ట్. అవును. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ గివ్ ఎ ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మామూలుగా. ఓకే. ఇంకొక క్వెషన్ ఏంటంటే డాక్టర్, ఆయిల్ అప్లై చేయడం వల్ల హెయిర్ లెంత్ కానీ, పోయిన హెయిర్ కానీ రావడం అనేది జరుగుతుందా? జరగదండి. ఓకే. ఆయిల్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ మాయిశ్చర్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఇట్ విల్ అబ్జర్వ్ ఇంటు ద క్యూటికల్. ఓకే. సో దానివల్ల హెయిర్ అనేది పెరగడం అనేది ఇట్స్ ఎ లిటిల్ మిత్. ఇప్పుడు మీరు అంటే చూసుంటే డాక్టర్ హ్మ్. మార్కెట్‌లో ఈ హెయిర్ ఆయిల్ వాడండి, హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ వాడండి అని చాలామంది 2000, 5000, 10,000 అలా ప్రైస్ పెట్టి అమ్మడం జరుగుతుంది. చాలామంది కూడా కొనుక్కోవడం, మళ్ళీ వాళ్ళ టెస్టిమోనీస్ కూడా చెప్పడం జరుగుతుంది. నా హెయిర్ ఇంతుండే, ఇంత అయింది అని చెప్తా ఉన్నారు. అందులో నిజం అంటే ఉందా? అసలుకు కంప్లీట్‌గా ఫేక్ అంటారా? కంప్లీట్‌గా ఫేక్ అని చెప్పనండి. బట్ కొన్ని రకాల ఆయిల్స్‌కి ఏంటంటే ఇప్పుడు కొన్ని ఆయిల్స్ ఉంటాయి. కాస్టర్ ఆయిల్‌లో ఒక టైప్ హ్మ్. ఆఫ్ ఎంజైమ్‌ని ఇన్హిబిట్ చేసి కొంత మేరకి బాల్‌నెస్ తగ్గించేది ఉంటుంది. హుహు. హుహు. బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దట్ వన్. అంటే ఇంకా ఉన్న కొంచెం లిమిటెడ్ స్టడీస్‌తో 100% ఆయిల్‌తో హ్మ్. హెయిర్ అనేది వస్తుంది అనేది కూడా చెప్పలేము. ఎట్ ద సేమ్ టైమ్ ఆయిల్ మనం ఇప్పుడు హెయిర్ సైకిల్ చూసుకుంటే సైంటిఫికల్‌గా 3 ఫేజెస్ ఉంటాయి. హుహు. అనోజన్ గాని, టీలోజన్ గాని, కాటోజన్. ఓకే. సో ఆ ఫేజ్‌లో హెయిర్ పెరుగుతుంది తప్పితే మీరు ఆయిల్ పెట్టినంత మాత్రాన ఆ ఫేస్ అనేది ఎక్కువ అవ్వదు. ఈ ఫేస్ అనేది తక్కువ అవ్వదు. ఓకే. సో ఆయిల్ ఈజ్ ఓన్లీ ఫర్ కండిషనింగ్ అండ్ నరిషింగ్. ఓకే. అదే విధంగా హెయిర్ ఫాల్ అనేది తగ్గడం జరుగుతుందా డాక్టర్? నో అండి. ఆయిల్ వల్ల అయితే హెయిర్ ఫాల్ తగ్గదు. హ్మ్. హెయిర్ ఫాల్‌కి ఏ రీజన్ ఉందో ఆ రీజన్‌ని మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే పర్టిక్యులర్ హెయిర్ ఆయిల్ వాడడం వల్ల మాత్రం హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. తగ్గదు. హ్మ్. మామూలుగా తీసుకోవాల్సిందే ట్రీట్మెంట్ యూ లాంటివి. కెన్ గివ్ ఇట్ యాజ్ ఎ ఆయిల్ యాజ్ ఎ కండిషనింగ్ అండ్ ఓకే. ప్రొటెక్షన్ యాజ్ ఎ నరిష్మెంట్ ఫ్యాక్టర్. హ్మ్. బట్ ఆయిల్ యాజ్ సచ్ పెట్టడం వల్ల మాత్రం హెయిర్ అనేది పెరగదు. ఆయిల్ వల్ల అంతకు మించి ఇంకేం బెనిఫిట్స్ లేవంటారు. కండిషనింగ్ బెనిఫిట్ తప్పితే అంతే. వేరే బెనిఫిట్స్ ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్ని రకాల ఆయిల్స్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ గాని, ఆర్గాన్ ఆయిల్ టు సమ్ ఎక్స్‌టెంట్ ఏంటంటే హ్మ్. ప్రోటీన్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది ఓకే. కాబట్టి ఓకే. మైల్డ్ నరిష్మెంట్ ఉండే అవకాశం ఉంది. బట్ దానికేంటంటే కొన్ని స్టడీస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటే బావుంటుంది. సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్. ఓకే డాక్టర్.